హలో అండి, హాయ్ నమస్తే. ఇప్పుడు మనము కలేకాయల పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. కొంతమంది కొన్ని ఊర్లలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని. కొంతమంది వాక్కాయలు అంటారు, కొంతమంది కలిగికాయలు అంటారు. మా ఊరు తట్టి మాత్రం దీన్ని కలేకాయలు అంటామండి. అసలు సాధారణంగా కలేకాయలు పచ్చగా ఉంటాయి. ఇది హైబ్రిడ్ కలేకాయలు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయండి ఇవి. కానీ పులుపు మాత్రం సేమ్ అదే పచ్చికాయలు ఎలా ఉంటాయో పచ్చగా ఉండే కాయలు అలాగే ఉన్నాయి ఈ కాయలు. ఇప్పుడు దీంతో కలేకాయలు ఎలా పచ్చడి చేసుకున్నామో తెలుసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఇంగువ, మినప్పప్పు. కొంతమంది నువ్వులు వేస్తారండి, నేను మాత్రం మినప్పప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనము ఎలా దాన్ని తయారు చేయాలో తెలుసుకుందాము. కలేకాయలు సన్నగా తరిగి మీకు చూపిస్తానండి. కలేకాయలండి ఇప్పుడు తరిగాను, చిన్న చిన్న ముక్కలు వేసి పెట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మన దీంట్లో కొంచెం పసుపు వేస్తాను నేను. ఇదిగోండి పసుపు తగినంత, అలాగే ఉప్పు. దాదాపు ఉప్పు పడుతుందండి. ఇది కూడా ఇక్కడ వేస్తున్నాను, దీని మీదే వేసేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టార్ట్ చేస్తాం. కొంచెం నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఇంగువ అన్నీ మినపప్పు సహా దీంట్లో వేసేసాను. సిమ్లోనే వేస్తే మాడకుండా ఉంటుంది. ఆ వేడి మీద కూడా ఇవి స్టవ్ ఆఫ్ చేశాను. ఆ వేడికి వేగిపోతాయి బాగా. ఇంకా తీసి ఇంట్లో డబ్బాలో ప్లేట్లో వేసేస్తాను. చల్లారేలట్లా కలేకాయలు వేయించేసుకుంటాం మిక్సీలో. చల్లారండి బాగా. ఇవి తీసి దీంట్లో వేసేస్తున్నాను. మిక్సీ పట్టేస్తాను. బాగా మెరిగింది. ఇంకా ఈ కలేకాయలు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, దీన్ని ఎత్తి దీంట్లో వేసేది. ఇంకా నీళ్ళు ఏం అవసరం లేదు, ఆల్రెడీ కలేకాయ నీరు ఉంటుంది కాబట్టి. దీంట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు బాగా మెరిగిపోయింది, కలేకాయ పచ్చడి అయిపోయి తయారైపోయింది. ఇంకా దీన్ని తీసి బౌల్లో పెట్టేసుకుందాం.
ఇప్పుడు పచ్చడి తయారైపోయింది. ఎర్రగా ఉందని మాత్రం ఎక్కువ మిరపకాయలు వేసాము అనుకోబాకండి. నేను కరెక్ట్గానే వేసాను, అన్ని తగ్గట్టుగాను. కాకుంటే ఈ కలేకాయలు ఎర్రగా ఉన్నాయి కాబట్టి మీకు పచ్చడి మరి ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేగాని మిరపకాయలు ఎక్కువ వేస్తుంది కాదు. అన్నీ సమపాళ్ళల్లో కరెక్ట్గా వేసాను. తయారైపోయిందండి కలేకాయల పచ్చడి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.